తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించింది. 2025 ఏడాదికి గాను గద్దర్ అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు అవార్డు దక్కగా, రెండవ ఉత్తమ చిత్రంగా దండోరాకు అవార్డు లభించింది. మూడవ ఉత్తమ చిత్రంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చిత్రం నిలిచింది. ఉత్తమ నటుడుగా తండేల్ చిత్రంలో నటనకు గాను నాగచైతన్య, ఉత్తమ నటిగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా గాను రష్మిక మందనకు అవార్డు లభించింది. నేషనల్ ఇంటిగ్రిటీ ఫిల్మ్ గా తండేల్ సినిమాకు అవార్డు వరించింది. లెజెండరీ అవార్డ్స్ కేటగిరీలో ఎన్టీఆర్ అవార్డ్స్ మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. ఏఎన్ఆర్ అవార్డు జయసుధకు ప్రకటించగా, కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తికి దక్కింది. దర్శక దిగ్గజం బిఎన్ రెడ్డి అవార్డు సంగీతం శ్రీనివాసరావుకు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. రైట్ అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ మేడం. ప్రతిష్టాత్మకమైనటువంటి గద్దర్ అవార్డ్స్ సంబంధించినటువంటి జ్యూరీ మెంబర్స్ కొద్దిసేపటి క్రితమే ఈ అవార్డు గ్రహీతలకు సంబంధించిన పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా గద్దర్ అవార్డ్స్ మన తెలంగాణ బైఫర్కేషన్ జరిగినప్పటి నుంచి కూడా గద్దర్ అవార్డ్స్ కి అంటే కొత్తగా పేరు మార్చి గతంలో 10 సంవత్సరాలకు ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కంటిన్యూషన్ ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2025 సంవత్సరంలో అంటే ప్రతిభ కనబడాల్సినటువంటి టెక్నీషియన్స్ కి అలాగే మంచి సినిమాలకు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే గద్దర్ నంది అవార్డ్స్ లో ఉన్నటువంటి వాటిని కొంతమంది ఏవైతే ఇస్తారో కేటగిరీస్, అదే కేటగిరీస్ గద్దర్ అవార్డ్స్ లో కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ఎందాకనే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, అలాగే తమ్మారెడ్డి భరద్వాజ, అలాగే తర్వాత పోసాని తమ్మారెడ్డి భరత్ వీళ్ళందరూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అవార్డ్స్ కమిటీ విషయానికి వచ్చేస్తే దీంట్లో ముఖ్యంగా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ దీనికి తమ్మారెడ్డి భరద్వాజ చైర్మన్ గా ఉన్నారు. దీంట్లో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు సంబంధించి కొనిదెల చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వడం జరిగింది. అలాగే పైడి జయరాజ్ ఫిలిం ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా దీనికి కమల్ హాసన్ కి ఇవ్వడం జరిగింది. అలాగే బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు అంటే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ కి దీనికి ఇస్తారు. దీనికి సంబంధించి సంగీతం శ్రీనివాసరావు కూడా ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. అలాగే నాగిరెడ్డి చక్రపాణి వీళ్ళు నిర్మాతలు, వీరికి సంబంధించిన అవార్డు చలసాని అశ్విని దత్ కి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టిఎల్ కాంతారావు ఫిల్మ్ అవార్డు, ఈయన కత్తి కాంతారావుగా కూడా ప్రసిద్ధి. అయితే ఈయనకు అవార్డు మాత్రం ఆర్ నారాయణమూర్తికి ఇవ్వడం జరిగింది. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డుని బెస్ట్ ఫిల్మ్ పర్సనాలిటీ అదర్ దెన్ సినిమా ఇస్తారు. దీనికి రమేష్ ప్రసాద్, ఈయన ప్రసాద్ ల్యాబ్స్ ఓనర్ కూడా. అలాగే శ్రీ నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఇవ్వడం జరిగింది. దీనికి పోయెట్ అలాగే రైటర్ సినిమాకి సంబంధించిన వ్యక్తులకు ఇస్తారు. దీంట్లో సుద్దాల అశోక్ తేజకు ఇవ్వడం జరిగింది. అయితే అక్కినే నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డుని ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ నాగేశ్వరరావు సంబంధించి దీన్ని మాత్రం జయసూదకి ఇచ్చారు. అంటే ఫీమేల్ కేటగిరీలో కూడా జయసూదకి ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో కూడా అనేక కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీస్ లో బెస్ట్ ఫిలిం సంబంధించినటువంటి కూడా రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి ఇవ్వడం జరిగింది. దీనికి బెస్ట్ ఫిలిం గా ఉంది. అలాగే సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చేసి దండోరా సినిమాకు ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ బెస్ట్ ఫిలిం వచ్చేసి ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ సినిమా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా ముఖ్యంగా ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ నేషనల్ ఇంటిగ్రేషన్ దీనికి సంబంధించి తండేల్ సినిమాకి ఇవ్వడం. దీనికి అక్కినేని నాగచైతన్య దీంట్లో హీరోగా నటించడం జరిగింది. అలాగే బెస్ట్ ఫిలిం ఎన్విరాన్మెంట్ సంబంధించి హెరిటేజ్ అండ్ హిస్టరీకి సంబంధించినటువంటి కేటగిరీ ఉంటుంది. ఈ కేటగిరీలో ఇగ్వాకి రావడం జరిగింది. అలాగే బెస్ట్ డెబ్యూట్ ఫీచర్ ఫిల్మ్ అంటే కొత్త సినిమా ఆ ఇయర్ లో ఎవరైతే కొత్త సినిమా చేశారో దాంట్లో బెస్ట్ సినిమా ఏంటి, కొత్తగా వచ్చిన సినిమా ఏంటంటే చూస్తే లిటిల్ హార్ట్స్ అనే చిల్డ్రన్స్ మూవీ కూడా లిటిల్ హార్ట్స్ సినిమా కూడా వచ్చింది. దీనికి యూత్ ని బేస్ చేసుకున్న వచ్చినటువంటి సినిమా ఇది. తర్వాత హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ దీనికి డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం అంటే ఎక్కువ జనాలు చూసినటువంటి చిత్రాన్ని 2020 సంవత్సరం చూస్తే సంక్రాంతికి వస్తున్నాం. దీన్ని విక్టరీ వెంకటేశ్వర అనిల్ రావు కాంబినేషన్ లో ఈ సినిమా రావడం జరిగింది. ఫీచర్ ఫిలిం అని సోషల్ మెసేజ్ వస్తే కోర్టు సినిమాకి ఇచ్చింది. ఇది ఫోక్స్ చట్టం గురించి, దాని ప్రాధాన్యత గురించి కూడా ఈ ఫోక్స్ చట్టం యొక్క పనితీరుని గురించి కోర్టు సినిమాలు చూడడం జరిగింది. దానికి కూడా ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ దీంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాకి వచ్చేసి తేజ సజ్జు సినిమా నటించినటువంటి బెరాయి సినిమాకి ఇచ్చారు. దీంట్లో హాలీవుడ్ స్థాయిలో కూడా ఎఫెక్ట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ వచ్చి అనగనగా సినిమాకి ఇవ్వడం జరిగింది. అయితే లాస్ట్ టైం కేవలం బెస్ట్ సినిమాలకి అవార్డ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం మాత్రం బెస్ట్ టెక్నీషియన్స్ అంటే 24 క్రాఫ్ట్స్ లో పనిచేసినటువంటి
టెక్నీషియన్ అందరికి కూడా ఈసారి అవార్డ్స్ రావడం జరిగింది. దీనికి జస్ట్ బెస్ట్ డైరెక్టర్ గా వచ్చేసి శ్రీ శైలు కంపాటి, ఇది రాజు వెడ్స్ రాంబాయి సినిమా. ఈ రాజు వెడ్స్ రాంబాయి సినిమా కూడా దాదాపు 4 పై అవార్డులు కూడా గెలుచుకోవడం కూడా విశేషం అని చెప్పచ్చు. అలాగే బెస్ట్ లీడింగ్ యాక్టర్ వచ్చేసి శ్రీ అక్కినేని నాగ చైతన్యకు తండేల్ సినిమాలో నటించినటువంటి సినిమాకు కానీ ఇవ్వడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు శ్రీమతి రష్మిక మందన ద గర్ల్ ఫ్రెండ్ సినిమాకి రావడం జరిగింది. ఇటీవలనే అయితే ఇట్లా అవార్డ్స్ ప్రకటించినది. ఈ కమిటీకి సంబంధించినటువంటి అనేక అవార్డులు 24 కామెంట్స్ అంటే బుక్స్, అలాగే స్పెషల్ ఈవెంట్స్, షార్ట్ ఫిలిమ్స్ అనే కేటగిరీలు తీసుకున్నారు. స్పెషల్ ఉర్దూ సినిమా కూడా ఇవన్నీ తీసుకున్నారు. ఈ అవార్డ్స్ అన్నిటి కూడా ప్రకటించడం జరిగింది. వీరికి కూడా మంచి ప్రైజ్, ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ప్రైజ్ మనీ కూడా ఆ యొక్క అర్హతను బట్టి కూడా ఇవ్వబోతున్నారు. అయితే ఈ మార్చి 19న కూడా ఉగాది రోజున కూడా పెద్ద ఈవెంట్ హైదరాబాద్ నిర్వహించారు. దీనికి అతిరథ మహారాజులు, అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అలాగే సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా దీనికి హాజరవుతారు. తర్వాత ఎప్పుడైనా సరే నభూతో నభోషో విధంగా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి అందరినీ ఆహ్వానిస్తామని, అలాగే తెలుగు, తమిళ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేక ప్రముఖులు కూడా దీంట్లో పాల్గొంటారని చెప్పేసి కమిటీ చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.